మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గోదా వైభవమునకు స్వాగతము. ప్రార్థన. ఉన్మీలిత మహాగోదా వైభవోన్మత్త జీవనం తులసీవన ఘనాసారం కృష్ణం వందే జగద్గురుం. వేకువనే లేచి గోదాదేవి కల్లోలంగా ఉన్న మనస్సుతో స్నానానికి కొలనుకు బయలుదేరింది. ఆమె ఊహలు, ఆమె ఆలోచనలు ఆమెకు ఎడతెగట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతూ ఉంది. అదే సమయంలో పరమ భక్తాగ్రగణ్యుడు, మహర్షులతో సమానమైన తపస్సు చేసిన విష్ణుచిత్తుడు ఇల్లాలితో కలిసి ఆలయానికి వేంచేసి స్వామి పాదాలకు నమస్కరించి ఈ విధంగా విన్నవించుకున్నాడు. స్వామి, నీ పదమందు నమ్మకము వీసంబున్నదో లేదో, ఆ రామక్ష్మ తులసీవనిన్ ఖరక నిత్రంబోని నేత్రబ్బుచో, నా మేనెల్ల చెమర్ప నీ పదములన్ నమ్మంగ యోగ్యం వగున్, నీ మాటల్ వినగోరిదన్ పలుకవి నీరేజపత్రేక్షణ, నిన్ను వరింతునంచుట వణించెను నాసుత ఏమి చెప్పుదన్, మన్నన చేసి నాకు మురమర్దన బోధయనర్పవే, ఎటుల్ సన్నని దారిబోవ వరుసంగన నీ మహిమా విలాసముల్ తిన్నని దారి చూపి గురుతింపగ చేయవి ఏమి చేయుటల్. స్వామి, నీ పాదాల యందు నాకు వీసమెత్తైన నమ్మకముందో లేదో తెలియదు. ఈ ప్రాంగణంలోని తులసీవనంలో త్రబుగోల పారా పట్టుకొని తోట పని చేస్తూ ఉంటే అప్పుడే నీ పాదాలను నేను నమ్మినట్లు నిర్ధారణ అవుతుందేమో తెలియదు. ఇప్పుడు నీ మాటలు వినాలని వచ్చాను. కలువ రేకుల వంటి అందమైన కన్నులతో అలా చూస్తూ ఉండకపోతే నోరు విప్పి మాట్లాడవచ్చు కదా. మురారి, నిన్నే వరించి వివాహమాడతానని నా కుమార్తె భీష్మించుకొని కూర్చుంది. నా పరిస్థితి ఏమని చెప్పేది? నా యందు దయ ఉంచి కర్తవ్యబోధ చేయరాదా? ఎప్పుడు చూచినా ఇరుకైన చిక్కుల దారిలో ప్రయాణిస్తూ నీ మహిమా విలాసాలను ఊహించుకుంటూ ఉండడమేనా? ఇప్పుడైనా సూటి అయిన మార్గాన్ని చూపి నేనేమి చేయాలో ఆజ్ఞాపించు. నా కుమార్తె ప్రేమమూర్తి దుష్కరమైన వ్రతము ఆచరించింది. దుర్భరమై అటువంటి నియమములతో శరీరాన్ని శుష్కింపచేసుకుంటోంది. సాటిలేని భక్తి మార్గాన్ని అనుసరించి కఠినమైన దినచర్యతో సమగ్ర సౌఖ్యాలను వదిలివేసి నీ పాదాలనే సేవించుకుంటోంది. ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన గోదక ఆమె నీ ఆస్తి. ఆమె నాది అనే అహంకారం నా మనస్సులో ఏనాడూ లేదు. ప్రాణపు మొగ్గయైన పసిపాపను తెచ్చితి నీ దయాధృతిన్, ప్రాణములోని ప్రాణముగా బంధురవత్సల భావమొప్పగా, నాణెపు రీతి పెంచితిని నవ్వుల దీపములింట వెల్గె, నీ పాణి గ్రహింతునన్న మృదుభావము గల్గెను నేటికామెకున్.
ప్రాణపు మొగ్గైన ఈ పసిపాపను తెచ్చి నా ప్రాణంలో ప్రాణంగా పెంచగలిగాను. అది నీ అనుగ్రహమే. నిండైన వాత్సల్యంతో చక్కని పద్ధతిలోనే పెంచాను. ఇంటిలో నవ్వుల దీపాలు వెలిగాయని మురిసిపోయాను. ఈనాటికి ఆమెలో ఎంతటి మృదువైన భావం కలిగింది. ఆమె నిన్నే వివాహమాడుతుందట. పోనీ నా కుమార్తె ఏమీ తెలియని అమాయకురాలనుకొందునా? సర్వమూ ఆమెకు తెలుసును. తెలిసి నిన్నే స్వీకరించాలని నిశ్చయించుకుంది. లోకులు ఏమన్నా నేను భయపడను. కానీ అసలు నీ ఊహ ఏమిటో తెలియడమై కష్టమవుతోంది కదా. నీవొక విగ్రహ రూపుడవు. నీ సంకల్పము ఇలా ఉన్నదని ఏం చేయాలో ఏమవుతుందో మా మనస్సులో ఏవో భావాలు కలిగితే అవన్నీ నీ భావాలు ఎలా అవుతాయి? నీ భావమేమిటో మేమెలా తెలుసుకోవాలి? అవన్నీ తెలుసుకోగలిగే మాకు జ్ఞానము లేదు కదా. నీ భావమేమిటో మేమెలా తెలుసుకోవాలో అన్నీ నీవే మాకు విడమరిచి చెప్పాలి. నీ ఉద్దేశమేమిటో తెలియజేసి కార్యసాధన అయ్యే మార్గాన్ని అనుగ్రహించు. మాకు గడ్డు సమస్య వచ్చిన ఈ తరుణంలో మమ్ములను ఒడ్డున పడవేసే మార్గం చూపించు. వెన్న మీగడల జిడ్డులతో మెరుస్తున్న ఆ కన్నులు అప్పగించి అలా చూస్తూ ఉండిపోతే మాకేమి ఒరుగుతుంది? నీ గొప్పదానికి ఆ కన్యతో వివాహం నచ్చలేదా ఏమిటి? ఇదే గుడిలో ఇదే దేవునికి ప్రతి ఏటా కళ్యాణం జరిపించాం. ఈ రాతి దేవునితో నా కుమార్తెకు అసంబద్ధమైన ఈ పెళ్లి చెయ్యడం ఎలాగా? కనుక ప్రభు, నీవే వరించడానికి సిద్ధపడి రాతి రూపం వదిలి రావాల్సి ఉంటుంది. పోనీ కట్నాలు కానుకలు ఏమైనా కావాలనుకుంటే ఏమేమి కావాలో కోరుకోవచ్చు కదా. ఇదంతా నీ నాటకమే. మాకు మతి ఉండడము లేకపోవడము కూడా నీ కటాక్షమే కదా. గోద మనస్సులో ఒక కోరిక పుట్టినదంటే అది నీవు కల్పించకుండానే పుట్టినదని నేను నమ్మను. సర్వభావాలు నీవే, మా సర్వస్వము నీవే కదా. కనుక రాతి రూపులో నుండి బయటకు వచ్చి కథ ఎలా నడుపుతావో నడుపు. ఇదొక వింత వివాహం. ఇది జరిగే విధానమంతా నీవు చెప్పవలసినదే. వింతలు మాయలు చూపి నన్ను విసిగించవద్దు సుమి. నన్ను కరుణించాలంటే నీకెంతసేపు కావాలి? క్షణం చాలు. స్వామి సంకల్పం లేకుండా తమలో భావాలు పుట్టవని తెలిసిన విష్ణుచిత్తుడు మా భావాలు నీ భావాలు ఎలా అవుతాయి అని సందేహించాడు. మాయ యొక్క వైభవం, అభ్యాసమూర్తి యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. ఇలా విష్ణుచిత్తుడు విన్నవిస్తూ ఉండగా గర్భాలయంలో పుట్టిన మధుర వేణుగానం దిక్కులలో నిండిపోయింది. ఘంటానాదం తనంతట తానే పుట్టుకొని వచ్చింది. పచ్చ కర్పూరపు సుగంధాలు గుప్పుమని గుడిలో గుబాళించాయి. మనోమోహనమైన దివ్య స్పర్శ ఒకటి విష్ణుచిత్తుని నుదుటిపై సోకి ఊరడించింది. విష్ణుచిత్తుడొక్కసారి సూటిగా తేరిపార చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు, ఇదిగో నీకు 1000 దండాలు పెడతాను. నీ వింత వింత నటనలు నాకు కొత్త కావు. నీ వింతలకే మోహపడే వెరివాడను కాను సుమి. నీ సంకల్పమేమిటో నాకు స్వయముగా నీవే చెప్పవలసినది. నీవు నన్ను పరీక్షించడానికి ఇంకేమి కావాలి? నాకేమో దిగులుగా ఉంది, నీకు నవ్వులాటగా ఉందా? విష్ణుచిత్తుడు
ఇలా అనగానే గుడిలో ఒక్కసారి నిశ్శబ్దం అలిపోయింది. గుడి లోపల నుండి ఒక వింత స్వరం విష్ణుచిత్తునకు వినిపించింది. రూపం కనిపించకుండానే మాటలు వినిపించసాగాయి. విష్ణుచిత్తుడు ఏది అంటని మహానుభావుడు కదా. కోరికలు ఆశలు అంతరించిన నిర్లిప్తుడు అయినా కూడా మాయలో పడ్డాడు. స్వామి కంఠం ఇలా అంది, ఓ పెరియాడు వారు, శాంతించు. ఇప్పుడు కంగారు పడవలసిందేమీ లేదు. నీ కుమార్తె ఏదో పెద్ద మాయలో పడింది కనుకనే ఆమె మనసులో ఏవేవో వికారాలు పుట్టాయి. దీనికి శాంతి చెప్తాను విను. ఓ పెరియాడు వారు, మది నూరట చెందుము నిరుపుత్రే, ఏదో పెను మాయలోన పడి తోలు మనస్సున కోరి ఎద్దియో చూపె మనోవికారములు, చూడుము దానికి శాంతి చెప్పెదన్. రేపు తనూజ తోడుకొని ప్రీతిగా దక్షిణ యాత్ర పోగదే. నీ కుమార్తెను తీసుకొని రేపే బయలుదేరి హాయిగా ఒక్కసారి దక్షిణ యాత్ర చేసిరా. దానితో మాయలన్నీ వదిలిపోతాయి. దక్షిణ దేశంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది. అది శ్రీరంగ క్షేత్రం. ఆకాశంలోని మూలతత్వంలో కేంద్రంగా ఇమిడి ఉన్న పరమ పురుషుని దివ్యకాంతులు ఆ ఆలయానికి ప్రాకారాలుగా కట్టుకొని ఉన్నాయి. ఆ ప్రాకారాలోని సమున్నత గోపురాలలో ఓంకారనాదం సుళ్ళు తిరుగుతూ చైతన్య స్రవంతిగా ప్రవహిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనే పుష్ప నికుంజం పుట్టిన దివ్య సౌరభాలను మోసుకుంటూ తుమ్మెదల గుంపులు రంగేశ్వరుని ముఖపద్మం వద్దకు చేరాలని ప్రయత్నిస్తూ ఝమ్మని నాదాలు చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాయి. అటువంటి శ్రీరంగ పుణ్యక్షేత్రాన్ని నీ కుమార్తెకు దర్శనము చేయించు. విష్ణుచిత్త పుణ్యచరిత్ర వేగమై ప్రయాణమై సకల కళ్యాణ గుణనాథుడైన రంగనాథుని సేవించుకొనిరా. ఆ రంగనాథుడు చిత్ అనగా సృష్టిగా దిగివచ్చుట అనే స్థితికి, అచిత్ సృష్టి లేకుండుట అనే స్థితికి అతీతమైన విశిష్ట లోకములలో విహరిస్తూ ఉంటాడు. ఆదిశేషునిపై శయనించి ఉన్న ఆ శ్రీరంగనాథుని సేవించుకొనురండి. ఇలా స్వామి ఆజ్ఞ విన్నాడు. విష్ణుచిత్తుడు ఒక దండను తీసి స్వామికి అలంకరించబోయాడు. ఆ పూలదండ విడివడక గోదాదేవి ఆ గోదాదేవి ధరించి ఉన్నటువంటి ఆ దండలో 2 తల వెంట్రుకలు శిరోజాలు కనిపించాయి. ఇదేంటి? ఆ దండలో గోదాకుమారి కేశము చిక్కుకొని మెలికలు తిరిగి ఉంది. ఇటువంటి దండని చిక్కుపడవేసింది గోద జీవిత దీక్షయే. బుట్టలో కూర్చుని వచ్చి స్వామికి సమర్పణ చెందినట్లు ఆ కేశము తట్టలో వచ్చి కూర్చున్నది. స్వామి మధురభావం వలె సాగి వచ్చిన శిరోజం దండతో పాటు ముందుకు వచ్చి నిలబడింది. విష్ణుచిత్తుడది చూచి గడగడలాడిపోయాడు. ఈ దండలో ఇంత పొడవైన కేశం ఎలా వచ్చింది? ఇది గోద ధరించిన దండ అయి ఉంటుంది. స్వామికి ఎంత అపచారం అనుకుంటూ మళ్ళీ గంప నిండుగా పూలు కోసుకొని వచ్చి చక్కని దండలు వల్లి స్వామికి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, అపచారమైపోయింది. ఈ దాసుడు క్షమార్హుడు. మా గోదమ్మ చిన్నపిల్ల, అల్లరి పిల్ల. ఆటలకో నవ్వులాటకో ఇంతటి అపచారం చేసింది. దీనిని పట్టించుకోవద్దు ప్రభు. ఇలా విన్నవించి విష్ణుచిత్తుడు గంప నిండుగా ఒత్తుగా కట్టిన మాలలు తెచ్చి స్వామికి అలంకరించబోయాడు. స్వామి ప్రత్యక్షమై ఆయన చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ వెర్రి ఆచార్య, నీవంత అమాయకుడు. నా సృష్టిలో పువ్వులకు నా ఒక పవిత్ర స్థానం ఉంది. పువ్వులంటే నా దృష్టిలో కడుపు పండి బిడ్డలను అందించే స్త్రీల వంటి వారు. పురుషుడు గింజవలే అమాయకుడు. పురుషుని ముందు బీజమై
పువ్వు కడుపులో పుట్టి తరువాత కదా ఏ మహాకార్యమైనా సాధించగలిగేది. పువ్వుల జన్మకు యువతుల జన్మకు ఇటువంటి చుట్టరికం ఉందని గమనించవయ్యా. గోద కట్టిన దండలే, గోద ధరించిన దండలే నేను స్వీకరిస్తాను అని స్వామి సెలవీయగానే విష్ణుచిత్తుడు గోదగట్టిన దండలే స్వామికి సమర్పించాడు. అయితే గోద శిరోజం చిక్కుపడిన దండను మాత్రం దూరంగా ఉంచాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు, నా భావమంతా నీవు తొలగించిన దండపైనే ఉన్నది. సాటి జీవుల నిరాదరణకు గురి అయిన జీవి ఎడలనే దేవుడుకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ మాత్రం గ్రహించలేవా ఆచార్య? వెంట్రుకలను అసహించుకోవచ్చునా? ప్రియురాలి జడ వెంట్రుకలతో నిండినంత మాత్రాన ఆమె జడలో ప్రియుడు పూలదండను అలంకరించడా? అవధులెరుగని ప్రేమ ఒక్కటే భక్తికి ప్రాణం సుమా, ఇది గ్రహించు. ఇలా విన్నవించి పెరియాడు వారు ఇంటికి వెళ్ళి గోదతో ఇలా అన్నాడు, తల్లి ఆండాళ్, నీ భాగ్యం ఎంతని పొగడగలను? నీవు ధరించిన దండనే స్వామి కోరి తాను స్వీకరించాడు. పుట్టినది మొదలు నేను చేసిన వ్రతాలు, తపస్సులు, నిష్ఠ, శమము, దమము అన్నీ కలిపినా నీ వెంట్రుకపాటి బరువు లేకపోయింది. నీకు స్వామికి ఎంతటి అనుబంధం ఉన్నదో సుమా. నీవు ధరించి విడిచిన పూలదండలే ఆయనకు ఇష్టమని స్వామి స్వయముగా సెలవిచ్చాడు. నీ భక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాను. నిన్ను నేనే బిడ్డగా కని ఉంటే ఆ అనుభూతి ఎలా ఉండేదో ఆ మహాభాగ్యం ఊహ కూడా అందలేదు సుమా. అయినా పెంచిన తండ్రిగా నేను చాలా అదృష్టవంతుడని ఇంకా ఏమని చెప్పమంటావు తల్లి? నిన్ను తీసుకొని శ్రీరంగనాథుని దివ్యక్షేత్రానికి వెళ్ళమని స్వామి సంకల్పం. యదుకుల చంద్రుడు వేణుగోపాలస్వామి సెలవిచ్చాడు. రేపే మనం ప్రయాణమై రంగనాథుని కీర్తించుకుంటూ ఆనందముగా ప్రయాణము సాగించుదాము. మనము సకుటుంబముగా శ్రీరంగం చేరుకొని మహనీయమూర్తి శ్రీరంగనాథుని సేవించుకొని కావేరీ పుణ్యజలాలలో స్నానం చేసి వస్తే సకల శుభాలు చేకూరుతాయని మన వేణుగోపాలస్వామి మన ఎనవేల్పు ఆదేశించి సంకల్పించి ఉన్నాడు. సో ప్రయాణానికి సిద్ధముగా ఉండు తల్లి. నీతో కలిసి సేవ చేసుకుంటే నాకు కూడా జన్మ ధన్యమవుతుంది. పరమ భాగవతోత్తములైన వైష్ణవ స్వాములు వేదఘోషలతో మన ముందు సాగుతూ ఉంటే పరదాల పల్లకిలో పట్టుపరుపుల ఏర్పాటు చేసి మురిపెంగా నిన్ను తీసుకువెళతాను. తాను లేకపోతే స్వామికి ఇక్కడ ఈ మన్నారు గుడిలోని స్వామికి సేవలు ఎవరు చేస్తారని చెప్పి గోదమ్మ భయపడుతోంది. కానీ స్వామి స్వయముగా ఆదేశించాడని చెప్పి తండ్రి చెప్తున్నారు. ఏమి చేయాలో పాలుపోక ఆమె మరి ఒక మారు గుడికి ప్రయాణమై వెళ్ళింది. ఇలా తండ్రికి కూడా తన మనసులోని భావాన్ని చెప్పింది. తండ్రికి విన్నవించి ఆయన అనుమతితో గోద బయటకు వచ్చింది. అక్కడ ప్రాంగణంలో తండ్రి శిష్యులు చదువుతున్న భ్రమరగీతలు విని భయపడిపోయింది. కృష్ణుడు బృందావనం మొదలిపోయిన తరువాత గోపికలు విరహంతో పాడిన పాటలకు భ్రమరగీతులుగా ప్రసిద్ధి పొందాయి. తనకు కూడా స్వామి నుండి విరహం కలుగుతుందేమో అని ఆమె భయపడింది. తాను కోరిన వేణుగోపాలస్వామి గోపికలకు తమ హృదయాలలోనే శాశ్వత లీలగా నిలబడి వారిలో పరమ ప్రేమ రూపమై భక్తి స్థిరపడిపోయింది కదా.
అలాగే గోదాకుమారి కూడా రూపాతీతమైన దివ్యతత్వంలో స్థిరపడింది. కృష్ణుని ఎడల భ్రమలలో చిక్కుపడిన గోపికలు విరహతాపంతో రాత్రింబవళ్ళు తపించిపోవడము, యమునా తీరంలో విశాల పుష్పవనంలో ఒత్తుగా పువ్వులు రాలిన బాటలో తిరుగుతూ వేదనతో నిట్టూర్పులు విడుస్తూ లోపల వారు పొందిన మనోవ్యధలను ఊహించుకుంటూ కలవరపాటుతో ఆ రేయంతా గడిపివేసింది గోదాకుమారి. ఆమె శరీరం అలసటతో తూలిపోయింది. ఆ రాత్రి గోదా అనుభవించిన రహస్య భావాలు 15వ రాత్రి మార్గడి భక్తులను రక్షించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.